కృష్ణా జిల్లాలో సాధారణ ఎన్నికల ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నారు. వేసవి ఎండ తీవ్రత ఒక పక్క, రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచార కార్యక్రమాలు మరోపక్క జిల్లాలో వేడి పుట్టిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి, జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, వైఎస్ఆర్సీపీ పార్లమెంటు అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఉమ్మడి కూటమి మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థిగా కొల్లు రవీంద్ర, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పేర్ని కృష్ణమూర్తి పోటీలో పాల్గొంటున్నారు. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇంటింటా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నం పెడన నియోజకవర్గంలో ఏప్రిల్ 17న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఏప్రిల్ నెలలో టీడీపీ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మరొకమారు ప్రజలతో టీడీపీ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లను నిర్వహిస్తోంది. కేంద్ర బలగాలను సమస్యాత్మక ప్రాంతాలలో మోహరించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురికాకుండా శాంతియుతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచార కార్యక్రమాన్ని సాయుధ బలగాలు నిర్వహించాయి. ఎటువంటి ప్రలోభాలకు ప్రజలను గురిచేయకుండా ఉండాలని ఓటింగ్ పట్ల అవగాహన కల్పించే దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఏప్రిల్ 15వ తారీఖు వరకు కొత్తగా ఓటర్లు ఓటు నమోదు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండు పద్ధతులలో ఎవరైనా తమ ఓటును నమోదు చేసుకోవచ్చని స్వీప్ అధికారులు ప్రజలకు తెలియజేశారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా జిల్లా వ్యాప్తంగా 1763 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనవరి 2024 సంవత్సరం నాటికి కొత్తగా జిల్లా వ్యాప్తంగా ఓటు నమోదు చేసుకున్న ఓటర్లు 32,613 మంది ఉన్నారు. ఓటర్లకు అవగాహన కల్పించే దిశగా జిల్లా ఎన్నికల విభాగం 27 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. జిల్లాలో ఎన్నికల విభాగ సరళిని అనుసంధానం చేసుకుంటూ సజావుగా ఎన్నికలు జరిగేలా వివిధ విభాగాల ఆధ్వర్యంలో కంప్లైంట్ మానిటరింగ్ సెల్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విభాగాలను ఏర్పాటు చేశారు. నిరంతరం సోషల్ మీడియా ప్రకటనలను పరిశీలించడానికి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను పరిశీలించి విద్వేషపూరితమైన ప్రకటనలను నియంత్రించేందుకు వీలుగా సలహాలను, సూచనలను ఎప్పటికప్పుడు అందిస్తోందని ఎన్నికల విభాగ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ ఎన్నికల ప్రవర్తన నియమావళి మరియు ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా 086722525333 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఓటర్ల జాబితాలో మరియు పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉన్నా 1950 కాల్ సెంటర్ నెంబర్కు కాల్ చేసి సంప్రదించవచ్చునని, సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదులను తక్షణం పరిష్కరిస్తారని తెలిపారు. కాల్ సెంటర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, ఓటర్ సర్వీస్ పోర్టల్ నందు నమోదైన ఫిర్యాదులు ఎప్పటికప్పుడు 100 గంటల్లోపు రిటర్నింగ్ అధికారులకు పంపించి సదరు సమస్యలను పరిష్కరిస్తారు. జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలలో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఆయా గ్రామాల పరిధిలో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరగకుండా నిరంతరం పోలీసులు జాగరూకతతో వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 112 పోలింగ్ కేంద్రాలను అతి సున్నితమైన ప్రదేశాలుగా గుర్తించామని, సజావుగా ఓటింగ్ కార్యకలాపాలు జరిగే విధంగా కేంద్ర బలగాల సాయంతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు కేంద్రం నుంచి 12 ప్లటూన్ సాయుధ బలగాలు, 3 కమాండెంట్ ర్యాంక్ అధికారులు వచ్చారని తెలియజేశారు.